హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు నేను మల్టీపర్పస్ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రవ్వ తయారు చేస్తున్నానండి. ఈ రవ్వ ఒక్కటి ఉంటే చాలు, క్షణంలో మనం టిఫిన్ రెడీ చేసుకోవచ్చండి. ఈ రవ్వ మిక్స్ తయారు చేయడం ఏ విధంగా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. దీనికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యింది కదండి, ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము. 1 కేజీ రవ్వకి చేస్తున్నానండి నేను. దానికి 2 స్పూన్స్ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 స్పూన్స్ మినపప్పు. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలండి. కొంచెం పోపులు ఎక్కువగానే తీసుకున్నాను, అంటే మనం క్వాంటిటీ 1 కేజీ చేస్తున్నాను కదా. పోపులు కొంచెం వేగినాయి కదండి. ఇప్పుడు కాజు కూడా వేసుకున్నాను. జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఆనియన్స్, 2 ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే అల్లం ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి అండి చిన్నగా కట్ చేసుకున్నాను, కరివేపాకు. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుని, కొద్దిగా బాగా పోపులు అవి ఎక్కువగా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నిలవ ఉంటుంది కదా, మనం ఇది ఇలా చేసి పెట్టేసుకుంటే 1 మంత్ వరకు శుభ్రంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చండి, చాలా సింపుల్గా. దీంతో ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు చేయాలి, ఎలా చేయొచ్చు అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు లాంగ్ అయిపోతుంది. ఫ్రై అయిపోయిందండి బాగానే. ఇప్పుడు రవ్వ తీసుకుంటున్నాను, కరాచీ రవ్వ అండి. 1 కేజీ రవ్వ వేసేసాను. ఇది కూడా మంచి దోరగా వేయించేసుకుందాం. చిన్న మంట పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కలర్ మాడిపోకూడదు, జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిందండి, మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో సరిపడంత సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్ని బట్టి తక్కువ ఎక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఏ బ్రేక్ఫాస్ట్ కావాలో ఆ బ్రేక్ఫాస్ట్ క్షణంలో రెడీ చేసుకోవచ్చండి. దీంతో ఎన్ని రకాల బ్రేక్ఫాస్ట్లు చేసుకోవచ్చు, ఏ విధంగా చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా పోస్ట్ చేస్తానండి. ఇది వర్కింగ్ ఉమెన్స్కి, బ్యాచిలర్స్కి బాగా యూజ్ అయ్యే రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.